విజయనగరం జిల్లా ఎస్పీగా 14 నెలలు పనిచేసి బదిలీపై గుంటూరు జిల్లాకు వెళ్లిన వకుల్ జిందాల్కు జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో వీడ్కోలు పెరేడ్ ఘనంగా నిర్వహించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై ఆర్మడ్ రిజర్వ్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయుధ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన వీడ్కోలు పెరేడ్ చక్కగా నిర్వహించారన్నారు. జిల్లాలో 14 నెలలు పనిచేసి గుంటూరు జిల్లాకు బదిలీ అయినట్లు పేర్కొన్నారు. అందరి సహకారం సమన్వయంతో జిల్లాను రాష్ట్రంలో అన్ని విభాగాలలోనూ అగ్రగామిగా నిలిపామన్నారు. గంజాయి మూలాలను సమూలంగా నాశనం చేశామని, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులు అరెస్టు చేసి వారి ఆస్తులను కూడా అటాచ్ చేశామన్నారు. అధికారులు సిబ్బందుల సమన్వయంతో పనిచేయడం వల్ల ఇది సాధ్యమైందన్నారు. జిల్లాలో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు సిబ్బంది చాలా సమర్థవంతంగా అంకిత భావంతో పనిచేశారన్నారు. జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని సూత్రధారులను కనిపెట్టి వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించామన్నారు. కారణాలు లేకుండా అర్ధరాత్రి సమయంలో సంచరించే వారిని కంట్రోల్ చేయడం, మహిళలు బాలల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ప్రజల మన్ననలు పొందినట్లు చెప్పారు. బాలలపై జరిగే అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై నమోదైన కేసుల్లో నిందితులకు 6 మాసాల్లోనే శిక్షలు పడే విధంగా కఠిన చర్యలు చేపట్టామన్నారు. సైబర్ నేరాల్లో నిందితులను అరెస్టు చేసి నగదు రికవరీ చేసి బాధితులకు అందించినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలను జిల్లా వ్యాప్తంగా పెట్టించి నేరాలు జరగకుండా నియంత్రించడంతో పాటు పలు నేరాలు ఛేదించామని అన్నారు. జిల్లా ప్రజలు చాలా మంచివారని, జిల్లా ప్రశాంతమైనదిగా ఉంటుందని, ఇక్కడి వాతావరణం వేరే జిల్లాలో ఎక్కడా ఉండదన్నారు. జిల్లాలో పనిచేయడం తనకు ఒక మధుర స్మృతిగా నిలిచిందని, జిల్లాను, ప్రజలను, అధికారులను, సిబ్బందిని విడిచి వెళ్లడం తనకు చాలా బాధగా ఉందని అన్నారు. తనకు అందించిన సహకారాన్ని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ కూడా అందించాలని కోరారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందాల్ని సాలువాతో సత్కరించి జ్ఞాపికను సాయుధ పోలీసు అధికారులు బహూకరించారు. ఎస్పీ వకుల్ జిందాల్ను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఎక్కించి అధికారులు, సిబ్బంది తమ స్వహస్తాలతో వాహనాన్ని లాగి పూలను జల్లి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు సౌమ్యలత, నాగేశ్వరరావు, డిఎస్పీలు గోవిందరావు, వీరకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి టీం వర్క్తో సాధ్యమైంది. మీరందరూ కూడా చాలా చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా డెడికేషన్తో పని చేశారు. ఎక్కడ కూడా అడ్వర్స్ రిమార్క్, నెగటివ్ రిమార్క్ అనేది ఇక్కడ కూడా రాలేదు. ప్రతి పారామీటర్లో, ప్రతి ఫీల్డ్లో మనం స్టేట్లో కూడా ఆల్మోస్ట్ టాప్లోనే ఉన్నాము. సో ఏదైనా కానీ విజయనగరం జిల్లా ఎప్పుడు కూడా ఫస్ట్ 1, 2, 3లోనే ఉండేది. సో దానికి కారణము మీరు అంతా చేసిన కృషి, మీ అంత చేసిన మంచి పని వల్ల ఇది సాధ్యమైంది. సో విజయనగరం జిల్లాలో మనం డ్రగ్స్ మీద బాగా పని చేయగలిగాము. సో ఇంతకుముందు గాంజా రకరకాల ఫామ్లో చాలా చోట్ల దొరికేది. సో చాలా వరకు దాని మీద మనం అరికట్టగలిగాము. చాలామందిను కేసు రిజిస్టర్ చేసి లోపలికి పంపించడం జరిగింది. కొంతమంది ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళు ఆస్తులు కూడా మనం అటాచ్ చేయగలిగాము. అదేవిధంగా కొంతమంది మీద పీడీ యాక్ట్ పెట్టడము, పిట్ అండ్ పిఎస్ యాక్ట్ పెట్టడం కూడా చేయడం జరిగింది. సో దాంతో ప్రజల్లో కూడా చాలా మంచి, మన డిపార్ట్మెంట్ పట్ల చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.